భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల మండల కేంద్రంలో ఒక జర్నలిస్టుపై దాడి జరిగింది. దాదాపు 3 నుంచి ఒక 5 మంది దాడి చేసిండ్రు. నైటు 10 లేదా 11 గంటల ప్రాంతంలో ఏకంగా ఇంటికి వెళ్ళి ఫర్నిచర్ ధ్వంసం చేసి అతనిపై అతని భార్యపై దాడి చేసిండ్రు. ఆయన ఎవరో కాదు, పుల్ల రవీందర్, దళిత జర్నలిస్టు. అసలు ఎందుకు దాడి చేసిండ్రు, ఎవరు చేసిండ్రు, కారణం ఏమైంటుందో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నా ముందు డాక్టర్ ఆరేపల్లి రాజేందర్ గారు మరియు తెలంగాణ మాదిగ మేధావుల ఫోరం అధ్యక్షులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం మనం. మీ దృష్టికి వచ్చింటుంది, మీరు చూసే ఉంటారు ఆ దాడి. పుల్ల రవీందర్పై ఆర్బీ న్యూస్ ఏదో ఛానల్ ఉన్నట్టుంది, ఆర్బీ న్యూస్ దాంట్లో ఆయన చేస్తూ ఉంటాడు. అసలు దాడి ఎందుకు జరిగింది, ఎవరు చేసిండ్రు, చేయాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా ఆయన దళిత జర్నలిస్ట్, దీనిపై ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండలంలో పుల్ల రవీందర్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్, గత 22 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు. తను ఒక దళిత సామాజిక వర్గానికి, ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. మరి మంచి నిక్కచ్చికంగా ప్రజా సమస్యలను బయటకు తీసుకొచ్చి పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ భూ కబ్జాలు జరిగినాయి అనేది, ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ భూమిని వేల వాళ్ళు కబ్జా చేసిండ్రు, దాన్ని ఎట్లైనా బయటకు తీసుకురావాలి సార్ అని మరి జర్నలిస్టులు వేడుకోవడం జరిగింది. ఆ సందర్భంలో అప్పటికే ఆయన రవీందర్ గారు ఏం చెప్తున్నంటే, నేను ఇట్లా చెయ్యను, ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మరి ఉన్నత వర్గాల సంబంధించిన వాళ్ళు అందులో ఉన్నారు, కాబట్టి నేను రానని వేడుకున్నప్పటికి కూడా మరి అక్కడ ఉన్నటువంటి రైతులు, సార్ మరి మీ యొక్క వ్యవస్థ, మరి జర్నలిస్టులు మాకు సహాయం చేయకపోతే, పోలీసులు సహాయం చేయకపోతే మరి మేము ఎవరి దగ్గరికి పోవాలని బ్రతిమాలుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఈ దళిత జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో పుల్ల రవీందర్ గారు, సరే అని ఆర్బీ న్యూస్ ఛానల్గా పనిచేస్తూ ఉన్నాడు. సో ముఖ్యంగా ఈ మీడియా అనేది ఒక 4th ఎస్టేట్గా పనిచేస్తూ ఉన్నది. కంపల్సరీ ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మీడియా యొక్క రోల్ మీడియా ప్లే చేయాల. ఉన్నది అన్నట్టుగా చెప్పగలిగిన రోజే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి, ప్రభుత్వ దృష్టికి తేగలుగుతారు. ఆ దృష్టితో ఆయన వెళ్ళినట్టు నేను గమనిస్తూ ఉన్నాను. ఒక నీతిమంతమైన పరిపాలన జరగాలన్నా, ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్నా మరి మీడియా యొక్క రోలు చాలా ఇంపార్టెంట్ రోల్, 4th ఎస్టేట్గా పనిచేస్తూ ఉన్నది. కాబట్టి ఆ సందర్భంలో వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళి ఏదో న్యూస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశాడు, ఆయన ఓన్గా చేసింది ఏం లేదు. రైతులను అడిగాడు, ఏం జరిగింది అంటే, మా పట్ట భూములు మాయి, వీళ్ళు కబ్జా చేశారు, మరి అక్కడ మధు అని ఒక ఉన్నత వర్గానికి సంబంధించిన అతను, వాళ్ళు ఆయన అనుచరులు అందరూ కూడా వీళ్ళు కబ్జా చేశారని వాళ్ళు రైతులు చెప్పుకున్నారు. చెప్పుకున్నప్పుడు మీడియా రిపోర్టర్ పని ఏముంటుంది, వాళ్ళు చెప్పింది ప్రసారం చేయాలి, ప్రజలకు తెలవాలి, ప్రభుత్వానికి తెలవాలి, పోలీసు వాళ్ళకి తెలిస్తే రక్షింపబడతాయి అనేది ఆయన ఆలోచన ఉంటుంది. మీడియా ఎప్పుడు కూడా మీడియా ఒక ఏంటి, ఒక ఉన్నట్టు మనం చెప్పగలిగితే ఒక తృప్తి ఉంటుంది, ఆ తృప్తిలోతో వాళ్ళకు మేలు జరుగుతుంది అనేది ఒక ఆలోచన ఉంటుంది, ఫస్ట్ బేసిక్ ఆలోచన. అది ఉద్దేశంతో ఆయన చెప్పినట్టుగా నేను గమనిస్తున్నాను. ఈరోజు ఒక దళిత జర్నలిస్ట్ అయినందుకు, అందులో మాదిగ జర్నలిస్ట్ అయినందుకు, మాదిగ లంజగొడుకు నువ్వు ఎట్లా చేస్తావా అని చెప్పి ఆయన మీద రాత్రి 10 గంటలకు ఒక గ్రామాలలో 8-9 గంటలకు పడుకుంటారు. 10-10:30 టైంలో వెళ్ళి 10 మంది దాకా వెళ్ళి, అందులో కొంతమంది గుండాలు, మధు టీము ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా అక్కడ లోకలోడు రిపోర్టరు ప్లస్ 22 ఏళ్ళ నుంచి ఒక రిపోర్టర్ ఉండి స్థానికుడు ఉన్నటువంటి ఎవరు వచ్చిందో తెలుస్తుంది ఆయనకు. ఆయన క్లియర్గా గుర్తుపట్టి ఆయన చెప్తున్నాడు మధు ఉన్నాడు అని చెప్పేసి. మరి ఆయన మీద కేసు కూడా బుక్ అయింది, కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. నేను ఒకటే అంటున్నాను, ఈరోజు కులం పేరు పెట్టి తిట్టుతూ కొట్టి ఆయన చావుకు కారణమైనటువంటి ఆ ఏవన్ ఎవరైతే ఉన్నారో ఎంబడే SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టాలి. మరి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో అందరి మీద SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టి వాళ్ళందరిని అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కింద పంపించాల్సిన అవసరం మరి పోలీసు వ్యవస్థకు ఉంది, మరి ప్రభుత్వానికి కూడా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని విషయంలో ఒక డైరెక్షన్ ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి, ముఖ్యంగా మాదిగల మీద, మాలల మీద, ముఖ్యంగా దళిత వర్గాన్ని నానా విధాలుగా వివక్ష గురి చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఎంత శోచనీయం అంటే, భార్యను కూడా గొంతు పట్టి ఆమెను ఊపిరి ఆడకుండా చేసి అక్కడ ఉన్న ఫర్నిచర్ను ఫ్రిడ్జ్ కింద పడ్డది, టీవీ వలగొట్టారు, ఫర్నిచర్ చిందరవందర చేసి, అంటే ఏంటిది, నీకు ఎవడిచ్చాడు ఈ అధికారము? నీకేంది, నీ అధికారమే ఉన్నత వర్గం అనా, నీకు బలం ఉందా, నీకు ఫైనాన్షియల్ సౌండ్ అనా,
ఏంటిది నువ్వు ఆర్థికంగా బలంగా ఉన్నావు, కులం పెద్ద కులమనా? ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానంగా జీవించే హక్కు ఉన్నది. మాదిగలు కానీ, మాలలు కానీ, దళితులు కానీ, బహుజనులు కానీ, ఉన్నత వర్గాలు అందరికీ కూడా సమాన హక్కులు ఉన్నాయి. నువ్వు ఏదైనా తప్పు జరిగితే లీగల్గా ప్రొసీడ్గా, ఆయన ఏదైనా తప్పు మాట్లాడినా, తప్పుడు ప్రచారం చేసినా నువ్వు డిఫామేషన్ కేసు అయ్యి, లేకుంటే ఏదైనా చేయి నువ్వు. అంతే తప్పగానే ఇంటి మీద దాడి చేసి భార్యను భర్తను ఇద్దరిని కలిపి కొట్టి పిడిగుద్దులు గుద్దుకుంటా మొత్తం బొడుసొచ్చి ఇవన్నీ కూడా ఆయన ఊపిరి ఆడకుండా మెడలు ఇరిసేసి, అరే ఏంటండి ఇది వ్యవస్థ? ఎక్కడున్నాం మనం? స్వాతంత్రం వచ్చి భారతదేశానికి 80 సంవత్సరాలు గడిచిపోతుంది, 80 సంవత్సరాలు నడుస్తూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో కూడా ఇలాంటి సంఘటనలు ఇంకా కూడా కుల దురహంకారంతో కూడుకున్నటువంటి సంఘటనలు మేము సహించము. దళితులు ఎవరు కూడా సహించారు. దయచేసి చెప్తా ఉన్నాను మీడియా ద్వారా, మరి మన తొలి వెలుగు ద్వారా నేను ఒకటే మరి వ్యవస్థకు నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి అందరు గమనించాలి, ప్రజలందరూ కూడా మనందరం ఒక్కటే. ప్రజాస్వామ్యంలో దళితులు కావచ్చు, వాళ్ళ వృత్తి చేసుకుంటారండి, వాళ్ళ పని తప్పు చేసినప్పుడు చట్టపరంగా యాక్షన్ తీసుకోండి. ఆయన ఏదన్నా నిజంగానే రవీందరు ఆ రిపోర్టరు తప్పుడు ప్రచారం చేసి నీ భూమి అయితే వేరేల పేరు అని చెప్పిండో, ఒకవేళ అక్కడ ఆయన ఏమైనా లోభూయిష్టమైనటువంటి యాక్టివిటీ చేస్తుండా, నువ్వు ఆయన యాక్షన్ తీసుకో. నువ్వు కంప్లైంట్ ఇవ్వు ఆయన మీద, పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నది. నువ్వు ఎగ్జామ్ నైట్లో పోయి గుండాలను తీసుకెళ్లి దాడి చేసి ఆయనను కొట్టి భార్యను కూడా చావు బతుకుల మధ్యలో ఆమె గొంతు పట్టి పిసుకోవడానికి ఒక మహిళ నువ్వెవరు అసలు? నువ్వెవడివి అసలు? అంటే ఇంకోటి రాజేందర్ గారు, ఇప్పుడు మీరు మధు అని చెప్తా ఉన్నారు, మధువంశీ అనేది. అసలు ఈయన ఎవరు? అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు? ఆయన చెప్పిన దాని ప్రకారము రవీందర్ చెప్తాడు ఏంటంటే, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారి ప్రధాన అనుచరుడు అని. మరి గండ్ర సత్యనారాయణ గారు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం మనం, సో మేము కూడా కాంగ్రెస్లో ఉన్నాము. నేను ఒకటే అడుగుతా ఉన్నా, గండ్ర సత్యనారాయణ గారు మీరే ముందుకు వచ్చి దీని విషయంలో చొరవ తీసుకొని మీరు ఎవరెవరైతే అందులో సరెండర్ అయి ఉన్నారో మీకు చెడ్డ పేరు వస్తూ ఉన్నది, వాళ్ళందరినీ సరెండర్ చేయండి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయించి ఎస్సీ స్టేటస్ యాక్ట్ పెట్టించి న్యాయం చేయండి దళితులకు. మీరు దళితుల ఓట్లతోటి గెలిచిన వాళ్ళు ఈ రాష్ట్రంలో దేశంలో 30% ఎస్సీ ఎస్టీ ఓట్లతోటి గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఎంపీలు అందరూ కూడా. మరి ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత మరి మీరు మాకు రక్షణ ఇస్తారా? మమ్మల్ని చంపేస్తారా? మేము ఎక్కడ ఉండాలి మరి? అరే ఎవరు కాపాడరు? పోలీస్ వ్యవస్థ కాపాడదు, మరి ఎమ్మెల్యేలు కాపాడరు, మేము ఎక్కడ పోవాలి మరి? మేము ఇంత చదువుకొని ఇంత ఉన్న కూడా కులవేక్షత మొన్న మరి కార్గే గారి మీద కూడా అక్కడ ఛత్తీస్గఢ్లో ఉత్తరాఖండ్లో రామ్లీలా మైదానంలో ఆయన కూర్చుని మీటింగ్ ప్లేస్ను శుద్ధి చేయడం జరిగింది పసుపు నీళ్ళతోటి. అంటే ఎక్కడున్నాం మన వ్యవస్థ? రాజ్యాంగం ఎక్కడుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ అంత కష్టపడి రాజ్యాంగాన్ని రాసి అందరికి సమాన హక్కులు, భావస్వేచ్ఛ అందరికి కల్పిస్తే మాట్లాడే హక్కు లేదా? ప్రశ్నించే హక్కు లేదా? ఆయన చేసిన తప్పేంటి? నేను ఇక్కడ ఒకటే అడుగుతా ఉన్నాను, స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలి, బాధ్యత తీసుకొని మీరు దోషులను పట్టించండి, దోషుల మీద శిక్ష వేయండి, దోషుల మీద యాక్షన్ తీసుకోండి. అప్పుడు మీరు బెస్ట్ ఎమ్మెల్యేగా పోతారు, దళితులు మీ పక్షాన ఉంటారు. అయితే ఇప్పుడు దాడి చేసిన వాళ్ళల్లో 3 ఉన్నారు, 4 ఉన్నారు అని చెప్తా ఉన్నారు. A1గా మధువంశి పేరు వినిపిస్తూ ఉంది. A2 A3ని లేదా A4ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్తా ఉన్నారు. అసలు A1 ఇంతవరకు అరెస్ట్ చేయలేదంట, కనీసం విచారణకు పిలువలేదంట. ఆయన ఊర్లోనే ఉంటున్నాడంట కదా రాజేందర్ గారు. యాక్చువల్గా ఈ అన్నోన్ పీపుల్ కొందరిని తీసుకొచ్చినట్టు చెప్తా ఉన్నాడు రవీందర్, పుల్ల రవీందర్ రిపోర్టర్. ఏం చెప్తున్నాడు అంటే, అందులో 2-3 లోకల్ లీడర్స్ ఎమ్మెల్యే గారు అనుచరులు ఉన్నారు, తర్వాత 2 అన్నోన్ పీపుల్ ఉన్నారు. ఎట్లా అన్నోన్ పీపుల్ని తీసుకొస్తారు వీళ్ళు తెలియద్దని వాళ్ళతోటి ఇది చేశారు. కానీ అది కాదు, దీన్ని పురుగల్పిన వాళ్ళు ఎవరు? దీన్ని ఎంక్వైరీ చేయాలి డిఎస్పీ స్థాయిలో. మరి మాదిగలు అంజేవాడు కానీ తిట్టిన తిట్లు కూడా ఆ రోజు మరి చెప్తా ఉన్నాడు పుల్ల రవీందర్ గారు. మరొక జర్నలిస్ట్గా ఈ పరిస్థితి ఉంటే మామూలు జనం అక్కడ దళితుల పరిస్థితి ఏముందని మేము ఎట్లా అనుకుంటాం? ఒక మాదిగ మేధావుల రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చెప్తా ఉన్నాను, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజాపాలన చక్కగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయనకు సహకరించండి ఎమ్మెల్యేలు అందరూ కూడా. ఈ విధంగా ఈ సంఘటనల ద్వారా పార్టీకి నష్టం జరుగుతుంది, పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి ఒకటే నా రిక్వెస్ట్, ఎమ్మెల్యే గారు మీరు చొరవ తీసుకొని బాధ్యత తీసుకొని న్యాయం చేయాలి, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టించాలి. తర్వాత ఈయనకు ఆర్థికంగా మొత్తం ఫర్నిచర్ ఎంత ఇది అయిపోయిందో అవన్నీ కూడా రెస్టోర్ చేయాలి, ఇల్లును వాళ్ళకి భరోసా కల్పించాలి ఎమ్మెల్యే గారు వెళ్ళి. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు A1గా ఇప్పుడు మధువంశీ అనేది పుల్ల రవీందరే చెప్తా ఉన్నాడు. అయితే ఇంకో మాట ఏం వినిపిస్తూ ఉందంటే, ఇప్పుడు వీళ్ళంతా 3 డిఎస్పీ కూడా అక్కడ అగ్రవర్ణమే, ఇప్పుడు దాడి చేసిన A1 కూడా అగ్రవర్ణమే,
క్యాస్ట్కు సంబంధించి, ఎమ్మెల్యే కూడా అదే వర్గానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ముగ్గురు కలిసి ఏ1ను తప్పిస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఒకటే అండి, వ్యవస్థలో అగ్రవర్ణమా లేకుంటే బహుజనుల దళిత వర్గమా కాదు. ముఖ్యంగా డిఎస్పి స్థాయిలో డిఎస్పి పనిచేయాలి, డ్యూటీ. యు ఆర్ పేడ్ ఫర్ దట్. ఎమ్మెల్యే కూడా పేడ్ ఫర్ దట్. నువ్వు ప్రజల కోసం ఎన్నుకోవడం, ప్రజలతో ఎన్నుకోబడ్డావు, ఒక ఎమ్మెల్యే డ్యూటీ చేయాలి. నువ్వు ఆయన డిఎస్పి స్థాయి డ్యూటీ డిఎస్పి గారు చేయాలి, సిఐ డ్యూటీ సిఐ చేయాలి. వర్గం మనకు అవసరం లేదు, కులం అవసరం లేదు ఇక్కడ. కానీ ఇక్కడ కనబడుతుంది ఏంది, కులం పేరు పెట్టుకుంటా తిట్టుకుంటా ఆయన కొట్టారు. ఆయన చావుకు అంటే ఎంత చచ్చేదాకా కొట్టారు, రక్తం రాకుండా పిడిగుద్దులు గుద్దుతూ కడుపుల ముఖం మీద కాళ్ళ మీద చాలా ఘోరంగా కొట్టారు. ఒక దళితుడైనంత మట్టుకు, ఒక మాదిగా అయినంత మట్టుకు మీరు జర్నలిస్ట్ కదా, మరి ఆయన మాదిగా జర్నలిస్ట్ కాదా అని వేరే ఇంకో జర్నలిస్టా? నేను ఒకటే అడుగుతా ఉన్నా, అందరికీ సమాన న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలి. రాజేందర్ గారు, ఇప్పుడు పుల్లా రవీందర్ దళిత జర్నలిస్ట్, అదే ప్లేస్లో పుల్లా రవీందర్ ప్లేస్లో అగ్రవర్ణ జర్నలిస్ట్ ఉంటే ఇట్లా దాడి జరుగుతుండేనా? జరగదు కదా. ఎందుకు జరుగుతుంది? ఆలోచిస్తారు. ఆలోచించి ఇక అది వేరే విధంగా ఆలోచించి ఏంటంటే ఆడ కులం మటం వస్తుంది. అప్పర్ కాస్ట్ జర్నలిస్ట్ ఉన్నాడు అనుకో, కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడుకొని వాళ్ళు కూడా ఇంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకోరు. ఒకటే ఉన్నదండి, మాదిగలు దళిత జర్నలిస్ట్ కావచ్చు, దళితులు కావచ్చు, దళిత మేధావులు కావచ్చు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. వాళ్ళు వెనక ముందు ఆలోచన చేయరు. ప్రజలకు ఏది కావాలో, అంటే ఈ లోకంలో జరుగుతున్న తప్పులను వెలికి తీయడానికి, ప్రశ్నించడానికి మేము ముందుంటాం. మొదటి నుంచి కూడా భయపడేది లేదు ఎవరికి. ఎందుకు భయపడాలండి? మేమైనా మోసం చేస్తున్నామా? మేమేమైనా భూములు గుంజుకుంటున్నామా? మాకు ఏమైనా ఉన్నాయా చెప్పండి. ఇప్పటికి తిండి లేని వాళ్ళు ఈ యొక్క రాష్ట్రంలో, దేశంలో దళితులు ముఖ్యంగా మాదిగలు అట్టడుగా ఉన్నారు. రోజు కూలి చేసుకుంటే తప్ప తినరు. మరి అలాంటి పరిస్థితి నుంచి ఉన్నటువంటి అతను 22 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు మనం గౌరవించేది పోయి, నువ్వు ఏదైనా ఉంటే పిలిచి అడుగు, ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకురా, పిలిచి అడుగు, మాట్లాడు, సెటిల్మెంట్ చేయి. అంతేగాని వార్త నాకు వ్యతిరేకంగా రాస్తావా? వ్యతిరేకం కాదు, ఉన్నదిన్నట్టు రాశాడు, ఉన్నదిన్నట్టు మాట్లాడాడు. సిటీ కేబుల్ కావచ్చు, అక్కడ ఉన్న ఛానల్ ఆర్బీ న్యూస్ ఛానల్ ద్వారా అక్కడ చెప్పించాడు. ఆయన వాంటెడ్గా పోయి ఏదో అక్కడ ప్రొపగండా చేయలేదు. వాళ్ళు వచ్చి బతిలాడుకున్నారు, రైతులు మొరబెట్టుకుంటే ఈయన వెళ్ళి ఉన్నది ఉన్నట్టు తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు జర్నలిస్టుల పాత్ర కూడా ఏంటంటే, సమస్య ఇట్లా ఉందని చెప్తా ఉంటారు, పోయి వాళ్ళ సమస్యను పబ్లిక్ చెప్పడం లేదా సమాజానికి చెప్పడం, అంతవరకే పాత్ర ఉంటుంది వాస్తవంగా కూడా. ఒకటండి, భారత రాజ్యాంగం ప్రకారంగా పార్లమెంటరీ వ్యవస్థ అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, జ్యుడిషియరీ వ్యవస్థ, ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి మీడియా వ్యవస్థ, 4 చక్కగా సమకాలికంగా పనిచేయగలిగితే అందరికీ సమన్యాయం దొరుకుతుంది, సామాజిక న్యాయం దొరుకుతుంది, చట్టాలు అమలు పరుస్తాయి. అంతేగాని ఎగ్జిక్యూటివ్లు అప్పర్ కాస్ట్దే, లెజిస్లేచర్లు అప్పర్ కాస్ట్దే, జ్యుడిషియర్లు అప్పర్ కాస్ట్దే. మరి ఇంకా దేశం ఎప్పుడు బాగుపడుతుంది? ఈ దేశంలో సామాజిక న్యాయం ఎప్పుడు దొరుకుతుందండి? ఇంకా 100 ఏళ్ళ ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి భారత రాజ్యాంగాన్ని మీరు రక్షించాలి. భారత రాజ్యాంగం ప్రకారంగా పరిపాలన చేయాలి ప్రతి ఒక్కరు. పోలీసు వ్యవస్థ కానీ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కానీ, జ్యుడిషియరీ కానీ, పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజ్యాంగాన్ని పాటించాలి. అప్పుడు అందరికీ సామాజిక న్యాయం దొరుకుతుంది, మీకు కూడా తృప్తి దొరుకుతుంది. అంతే తప్ప మీరు ఇంకా కుల వ్యవస్థ మీద పనిచేస్తాం, మేము అప్పర్ కాస్ట్, వీడు మాదివాడు ఇట్లా అరే కులం ఎందుకండి మీకు? వాడొక జర్నలిస్ట్ పని జర్నలిస్ట్ చేసిండు. అది తప్పైతే మీరు ప్రశ్నించండి, రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకోండి అని మాట్లాడింది తప్పైతే. రాజేందర్ గారు, ఇప్పుడు జర్నలిస్ట్ సంఘాలు కూడా పెద్ద ఎక్కడ గొంతెత్తినట్లు, నిరసన కార్యక్రమాలు చేసినట్లు లేవు. ఏదో అక్కడ స్థానికంగా కొంత జరిగినట్లు ఏదో వార్త వస్తుందిలే, కానీ ఈ దళిత సంఘాలు కూడా ఎక్కడ పోయినాయి? మరి దళిత జర్నలిస్ట్ పై దాడులు జరిగింది, దళిత సంఘాలు ఎందుకు నోరు మూసుకున్నాయి? అదే అండి, ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో ఏంటంటే ఈ దళితులకు అన్యాయం జరిగితే ఒక తీరు ఉంటుంది, వేరే వాళ్ళకి జరిగితే ఒక తీరు ఉంటుంది. మీరు చూశారు కదా, ఎన్నో అమ్మాయిల మీద కూడా అమానుషం జరిగినప్పుడు దళిత సంఘాలన్నా రావాలి కదా అంటున్నా. దళిత సంఘాలు కూడా ఇప్పుడు ఎక్కడ, నిన్ననే బయటకు వచ్చింది. ఇది మండే నాడు జరిగింది ఇన్సిడెంట్. నిన్న పాపం ఈ తొలి వెలుగు మన రఘు గారు వెళ్ళి దాన్ని అడవిలో నడుచుకుంటూ పోయి వెళ్ళి అక్కడ ఏదో దాన్ని బయటకు తీస్తే వచ్చింది తప్ప ఏ మెయిన్ మీడియా కూడా ప్రశ్నించలేదు, ఏ మెయిన్ మీడియా కూడా తీసుకురాలేదు. దయచేసి నేను మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి మీరు దళితుల పట్ల మీరు నిష్పక్షపాతంగా ఉండండి, ఉన్నది ఉన్నట్టుగా ప్రచారం చేసి మాకు సహాయం చేయండి. మాకు సహాయం అంటే ఈ దేశానికి సహాయం చేసేటట్టు అట్టడుగు వర్గాలకు సహాయం చేయండి. సహాయం అంటే మా హక్కుల కోసం సహాయం చేయండి.
మా హక్కులను రక్షించండి. మా హక్కులను రక్షించాలంటే మీడియా నిష్పక్షపాతకంగా పనిచేయాలి, ప్రభుత్వ దృష్టి తీసుకురావాలి. మా హక్కులు ఎక్కడ కాల రాస్తే అక్కడ మీరు ముందుండి ప్రశ్నించి మా తరపున ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాని మీద యాక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భం ఒకటే కోరుతా ఉన్నాను, నేను అక్కడ ఉన్న నాయకులకు, స్థానిక ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుతా ఉన్నాను, ఇమ్మీడియట్గా దోషులపైన ఎస్ఏ స్టేటస్ యాక్ట్ పెట్టించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఈయనకు మరి రవీందర్ జరిగిన అన్యాయాన్ని మీరు అరికట్టాలి, న్యాయం జరిగేటట్టు చూడాలి, ఆర్థికంగా కూడా మీరు ఆదుకోవాలి. ఒక అట్టడుగు వర్గానికి చెందినటువంటి మాదిగా జర్నలిస్టు ఏదైతే ఉన్నాడో ఆయనకు జరిగిన అవమానం ఎంత ఘోరమైందంటే, మనిషి బ్రతికేది ఒక దీనికోసం అండి, ఆత్మగౌరవం కోసం. అందులో జర్నలిస్ట్ వృత్తి అంటే వాళ్ళకి ఎంతో డిగ్నిఫైడ్ జాబ్ అది. ఎందుకంటే వాళ్ళు ప్రజలలో ఉంటారు, నిత్యము ప్రజల సమస్యలు మాట్లాడుతుంటారు, ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉంటారు. ఒక మీడియేటర్గా ఉన్నటువంటి వాళ్ళను ఆ విధంగా అమానుష్యంగా కొట్టి తీవ్రంగా నష్టపరిస్తే మనం ఎక్కడున్నామండి? దయచేసి మీరు దీన్ని చాలా లోతుగా ఆలోచన చేసి ఎమ్మెల్యే గారు, అక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా న్యాయం చేయాలి. ముఖ్యంగా దళితులకు ఇలాంటి సంఘటనలు జరగకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే డిమాండ్ చేస్తాను, రాష్ట్ర వ్యాప్తంగా మీరు దీని మీద ఒక డీజీపీ గారితో, చీఫ్ సెక్రటరీతో ఒక రివ్యూ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి దళితుల మీద కానీ, ఎలాంటి అట్టడుగు వర్గాల మీద అత్యాచారాలు కానీ, ఇలాంటి దాడులు జరగకుండా ఒక క్లియర్ కట్ డైరెక్షన్ ఇవ్వమని నేను సవినయంగా కోరుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేందర్ గారు. పుల్లా రవీందర్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు డాక్టర్ ఆరేపల్లి రాజేందర్ గారు. అది వాస్తవంగా కూడా A1 అయినటువంటి మధువంశిని ఇప్పటి వరకు కస్టడీలోకి పోలీసులు అరెస్ట్ చేయలేదు, తీసుకొని విచారణ అదో చేయాలి కదా, ఇంతవరకు చేయలేదు. మళ్ళీ ఆయన ఎక్కడైనా పారిపోయిందంటే ఎక్కడ పారిపోలేదంట, అదే చిట్యాల మండల కేంద్రంలోనే ఆయన ఇంట్లోనే ఉండడానికి వార్త. మరి అగ్రవర్ణాలు, డిఎస్పీ అగ్రవర్ణమే, మధువంశి దాడి చేసిన ఆయన అగ్రవర్ణమే, ఎమ్మెల్యే కూడా అగ్రవర్ణమే. దళిత జర్నలిస్ట్పై దాడి చేయొచ్చునా? ఇప్పుడు దళిత జర్నలిస్టు పుల్ల రవీందర్ ఆ ప్లేస్లో అగ్రవర్ణ జర్నలిస్ట్ ఉంటే అట్లే దాడి చేస్తారా? ఇది పద్ధతి కాదు. ఆరేపల్లి రాజేందర్ గారు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాడు, ఎమ్మెల్యేకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, డిఎస్పీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు, SC/ST అట్రాసిటీ కేసు పెట్టమని చెప్తా ఉన్నాడు. 100% పెట్టాలి. ఇంత గౌరవం జర్నలిస్టుగా ఉండడం అంటే, ఫోర్త్ ఎస్టేట్ ప్రజలు ఏదైతే ఇబ్బందుల్లో ఉంటారో ఆ ఇబ్బందులను సమాజానికి చెప్పడం లేదా పాలకులకు చెప్పడం వాళ్ళ పాత్ర. అక్కడ భూ కబ్జా జరుగుతుందని ఆ రైతులతోటి మాట్లాడే RP న్యూస్ ఛానల్ ద్వారా సమాజానికి చెప్తా ఉంటే, నువ్వు ఎట్లా చెప్తావు, ఎట్లా ఇంటర్వ్యూ చేస్తావు రైతుల దగ్గర అని రాత్రి 10-10:30 గంటల ప్రాంతంలో వాళ్ళ భార్యను కూడా గొంతు పట్టి పిసికిరంట. ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. పద్ధతి కాదు, ఇది మంచిది కాదు. రాజేందర్ గారు కూడా చాలా ఖండిస్తూ ఉన్నారు. దళిత సంఘాలు కూడా కొంచెం దృష్టి పెట్టండి. దళిత జర్నలిస్టులు అంటేనే చాలా తక్కువ రాజేందర్ గారు, వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయండి. దళిత సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు కూడా అండగా నిలవండి. న్యాయం జరగాలి, ఆయనకు ఆర్థిక సాయం జరగాలి, ఆయన ఆరోగ్యాన్ని కుదుట పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరేపల్లి రాజేందర్ గారు ఒకటే డిమాండ్ చేస్తున్నాడు, సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేయాలని చెప్తా ఉన్నాడు. ఇంతకు మించి ఏం లేదు. కానీ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాడు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.